ఎంతోమంది ప్రేక్షకులు వచ్చారంటే ఆ సినిమా గురించి ఎంత గొప్ప సినిమా అనేది మనం చెప్పుకోవడానికి చాలా ఇలాంటి ఉత్సవాలు వేడుకలు సినిమా పరిశ్రమ చెయ్యాలి. వాళ్ళకి ఎవ్వరూ ఏ సంబంధము లేని వాడు కాదు. కానీ ఆ సినిమాతో ఏ సంబంధము లేని యువకళావాహిని చాకరాంకార సభ సంయుక్తంగా నిర్వహిస్తున్న ఈ సభ అద్భుతమైన సభ కాబట్టి ముందుగా వారికి నా హృదయపూర్వకమైన అభినందనలు తెలియజేసుకుంటున్నాను. మల్లీశ్వరి సినిమా ఒక పెద్ద కృషి. ఎందుకంటే 2 సంవత్సరాలు మాట చెప్పేసి వెళ్ళిపోవాల్సి వచ్చింది, శ్రమించాలి. అయితే అప్పుడు నాకు బాగా గుర్తు ఏంటంటే ఫిల్మ్ ఇండియా పత్రికలో బాబురావు పటేల్ ఏ సినిమాని వదిలిపెట్టాడు. రాజ్ కపూర్ సినిమా అంటే రాజ్ కపూర్ అని రాసిన రివ్యూ చదివేవాడు. ఆయన మల్లీశ్వర్ సినిమా చూసి వన్ ఆఫ్ ది క్లాసిక్స్ ఆఫ్ ది వరల్డ్ సినిమా అని మల్లీశ్వర్ చూపించారు. అది ఎంత అద్భుతమైన వ్యవస్థ చెప్పడానికి లేదు. ఆయన సమీక్ష అంత అద్భుతంగా చేశాడంటే. అలాగే ఈ సినిమా దేశ దేశాల్లో ఆడింది, దక్షిణ రాష్ట్రాల్లో ఆడింది, తెలుగుదేశంలో 2-3 చోట్ల 100 రోజులు ఆడింది. కానీ మిగతా దక్షిణ రాష్ట్రాల్లో మాత్రం 100 రోజులు చాలా చోట్ల ఆడింది. అప్పుడు డబ్బింగ్లు లేవు, ఇలాగే తెలుగు సినిమానే విడుదల చేశారు. చాలా అద్భుతంగా ప్రదర్శనపడేది. అందరికీ అందులో ఉన్న కళాత్మక భావాలు, ఆ సినిమాకున్న స్క్రీన్ ప్లే, కట్టుదిట్టమైన స్క్రీన్ ప్లే, వీటి వల్ల ఆ సినిమా గొప్పగా రాణించింది. కాబట్టి ఇవాళ మాకు ఈ ఉత్సవానికి వాళ్ళు జరపడం మనందరం రావడం జరిగింది. ఒక విషయం, ఒక సినిమాకి ఎంత డబ్బు వచ్చింది, ఎన్ని కోట్లు వచ్చిందన్నది కాదు, దాని ఆయుర్దాయం ఎంత అది ముఖ్యం. 60 సంవత్సరాలు ఇంకా ఈ సినిమా బతికి ఉంది, ఇంకా ఎన్నేళ్ళు బతికి ఉంటుందో మనం చెప్పలేము. కాబట్టి ఇవాళ ఈ మల్లీశ్వరి సినిమా గురించి మనం ఈ సభలో పాల్గొన్నందుకు మీ అందరికీ ఎందుకంటే ప్రోత్సాహం అనేది ఉంటే తప్పితే ఇలాంటి ఉత్సవాలు జరగవు. ఈ ఉత్సవాలు నిర్వహించినటువంటి ఈ శివకళావాహిని వారికి, తర్వాత త్యాగరాజ సభ వారికి, ఇంకొక రత్నావళి వారు సౌజన్యంతో జరిగినటువంటి సభకి నేను అందరికీ కూడా మరోసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఊరికి వెళ్ళవలసి ఉన్నందువల్ల వెళ్ళిపోతున్నందుకు సభాధ్యక్షులని, సభా వారిని అందరినీ కూడా స్మరించవలసిందిగా